హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఎదురుగా ఉంటూ చూసుకొని ఈ చివరన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. ఈ చివరన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి షోల్డర్ జాయింట్ని సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరికి ఇలా పట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుము లూజ్ ఎంతో కొలుసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 27 ఇంచీలు. ఈ 27 ఇంచీల్లో 4వ భాగాన్ని నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. నడుము లూజ్ దగ్గర రెండు వైపులా సైడ్ జాయింట్ కుట్లని కలిపి పట్టుకుని హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 9.75 ఇంచీలు ఉందండి. ఇది డీప్ నెక్ బ్లౌజు. ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ దగ్గర డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా, అక్కడికి కొలుసుకుని ఇదే కొలతని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ సరిపోయిందో లేదో మీకు డౌట్ ఉంటే ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి నెక్కి స్ట్రైట్గా రెండు సైడ్ జాయింట్లని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకుని ఇలా పెట్టేసి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే కరెక్ట్గా వచ్చింది. నడుము లూజ్లో 4వ భాగం 8 ఇంచుల కంటే తక్కువ ఉంటే నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1/4 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్లో షోల్డర్ని 1/4 ఇంచ్ మార్కింగ్ దగ్గర పెట్టేసి మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంకడౌన్ మార్క్ చేసుకోవాలి. చంకడౌన్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఈ మార్కింగ్స్ దగ్గర లైన్స్ డ్రా చేసుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని కరువు స్కేల్ని ఇలా పెట్టేసి చంకడౌన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో చంకడౌన్ ఎంత ఉందో కొలుసుకోండి. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్ వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి చంకడౌన్ని కొలుసుకోండి. ఇక్కడ 7 ఇంచీలే వస్తుందండి, మనకి 7.5 ఇంచీలు రావాలి. ఇక్కడైతే చంకడౌన్ని ఒక 1/4 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని మళ్ళీ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలా చంకడౌన్ తక్కువైనా ఎక్కువైనా చంకడౌన్ని కిందికైనా పైకైనా జరుపుకొని చెస్ట్ లూజ్కి చంకడౌన్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఫిట్టింగ్ అద్దినట్టుగా ఉంటుంది. నెక్ కోసం పైన 2 ఇంచులు మార్క్ చేసాం కదా, కింది వైపున 2.5 ఇంచులు మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో రెండు షోల్డర్ జాయింట్స్ని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని నెక్ రౌండ్ చుట్టూ 1/4 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసి కొలుసుకోండి. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ ఫోల్డింగ్ని చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక కట్ పెట్టండి. డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచుని ఈ మార్కింగ్కి అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి డాట్ పొడవు 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. ఈ చివరన 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుండి క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. నెక్ వైపు 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి.